తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, సో కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో 2025 పరంగా చూసుకుంటే సన్ సైన్స్ ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది ఓవరాల్ గా తెలియజేస్తారమ్మా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం ఇవాళ. మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా. నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశి, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. ఇక్కడ ఈ కన్యా రాశి అనేటప్పటికి మనం విర్గో అని చెప్పి దీన్ని ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా విర్గోలోకి వస్తారు సన్ సైన్స్ రీత్యా. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు కనుక చూస్తే హైలైట్స్ చేసుకుంటే, వీళ్ళకి స్టార్టింగ్ అంతా కూడా ప్రొఫెషనల్ విషయాల్లో అంటే ఎక్కువ కృషి చేస్తారు. తర్వాత రావాల్సిన లాభాలు ఉంటాయి కదా, అంటే డెస్టినీకి సంబంధించిన విషయాలు కానీ, తండ్రికి సంబంధించిన విషయాలు కానీ, ఇలాంటి విషయాలు అన్నిట్లో కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫస్ట్ ఫోకస్ చేయడానికి తప్ప అంటే ఎక్కువ కృషి చేస్తారు వాటికి సంబంధించిన విషయాల్లో. అలాగే వ్యక్తిగత గౌరవం విషయంలో కానీ, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, ఆలోచనలు కానీ ఇవి పెద్ద స్థాయిలో అనేది అంటే ప్రణాళికా పరంగా వెళ్ళడంలో కొంత న్యూట్రలైజేషనే ఉంటుంది. అంటే ఆ విషయాల్లో వీళ్ళు తీసుకుంటున్న విషయాలు. అలాగే కమ్యూనికేషన్ బాగుంటుంది, ప్రయాణాలు బాగుంటాయి, సహకారం బాగుంటుంది, మంచి వ్యక్తులు వీళ్ళకి సహకరిస్తారు, చెప్పవలసిన విషయాల్లో కానీ ఏదన్నా కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా చెప్తారు, అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగుంటాయి వాళ్ళకి. ఉన్నప్పటికీ ఇక్కడ ముఖ్యంగా సంతానం విషయం తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్స్ విషయం తీసుకున్నా, లేకపోతే ప్రేమించిన వ్యక్తుల విషయం తీసుకున్నా, అక్కడ వాళ్ళకి వీళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు వీళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోలేక అక్కడ ఆ విషయంలో వాళ్ళకి కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళలో స్వార్థం వాళ్ళకి అనిపించవచ్చు, వాళ్ళలో స్వార్థం వీళ్ళకి అనిపించవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అలాంటివి లేకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకెళ్ళాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడి పనులు చేస్తారు. దానికి సంబంధించి వీళ్ళు ఆశిస్తున్న విషయంలో కూడా అంటే ఏదైనా రుణాలున్నా తీర్చేయడం, శత్రువులని వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఓవర్కమ్ చేసేస్తూ ముందుకెళ్ళడం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వాళ్ళకి లేట్ అవుతుంది కొన్నిసార్లు. అంటే వీళ్ళ మీద వాళ్ళు వచ్చి రుణాలు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఉండొచ్చు. ఆ అప్పు వీళ్ళు చెల్లించే సమయంలో ఎవరికైతే చెల్లించాలో వాళ్ళ దగ్గర కానీ, లేదా వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ శత్రువులు కానీ, వాళ్ళు కొన్ని లేట్ చేసేసుకుంటారు. అంటే వాళ్ళ ఆలస్యం వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళాలి. ఆలస్యం వల్ల వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే వాడి యొక్క లేట్ వీడికి బెనిఫిట్ అవుతుంది. కానీ ప్రతిసారి అలాగే ఉంటుందని అనుకో. కొన్నిసార్లు ఇది ఓకే లక్కీగా ఇలా అయింది, కానీ వీళ్ళని జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు రుణాలు ఏమన్నా అంటే లోన్స్ ఏమన్నా ఉన్నా వాటిని క్లియర్ చేసేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది, చాలా బెటర్. అలాగే ఇతరులు ఎవరైనా ఇబ్బంది పెడదాం అనుకున్న శత్రువులైనా వాళ్ళకే ఆలస్యమయ్యి ఆ పని వీళ్ళు బయటపడిపోతారు. కాబట్టి అది బాగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా వీళ్ళకి చాలా వరకు బెటర్ గానే ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ ఒకటి బాగుంటుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేస్తూ ముందుకు వెళ్ళిపోగలరు. అంటే ఆ సమయానికి ఏదో మొత్తానికి వస్తుంది, ఇలా చేసుకోగలుగుతారు. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇతరులు అంటే వాళ్ళ కింద వ్యక్తులు కానీ లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా పడిన కష్టం వీళ్ళకి అది లాభం అవుతుంది. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క కోఆపరేషన్ తో వీళ్ళు ఆ పనులు సాధించుకుంటూ ముందుకెడతారు. కాబట్టి వాళ్ళ యొక్క శ్రమ వీళ్ళకి కొన్నిసార్లు బెనిఫిట్ అవుతుంది, వీళ్ళకి వాళ్ళు చేసిన హెల్ప్ అనుకోవచ్చు. కాబట్టి అదొకటి బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రం ముఖ్యంగా ప్రొఫెషనల్లో చాలా స్ట్రగుల్ అవుతారు. ప్రొఫెషనల్గా స్ట్రగుల్ అయినా కెరీర్ వైజ్గా మంచి గ్రాఫ్ అనేది ఏర్పరచుకుంటారు, తగినంత రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది. దాని పరంగా వీళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా వీళ్ళకి రెస్పెక్ట్ పరంగా ఎక్కువ లాభం అనేది ఏర్పడడం ఒకటి. తర్వాత ఏదన్నా వాహనాలు గృహాలు కొనుక్కోవడానికి కూడా వీళ్ళు మంచి ప్లాన్ అనేది ఏర్పరచుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఫోకసింగ్ అనేది పెంచుకోవాలి. అయితే ఫైనల్గా వచ్చేటప్పుడు మాత్రం లాభాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఏవేవైతే పెండింగ్లో పడుతూ వచ్చాయో అవన్నీ ఆఫ్టర్ అక్టోబర్ చక్కగా క్లియర్ అయిపోతూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనుకోని వ్యక్తులు అంటే మిత్రులు కావచ్చు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అందరూ సహకారాలు అనేవి ఏర్పడతాయి. చక్కగా కమ్యూనికేట్ చేస్తారు. తర్వాత హ్యాపీగా జర్నీస్ చేస్తారు. తర్వాత భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి, జీవిత భాగస్వామితో బాగుంటుంది, అపార్థాలను తొలగిపోతాయి. ఎవరికైనా మ్యారేజ్ రిలేటెడ్గా ఎదురు చూస్తున్నా కూడా దాని రిలేటెడ్గా ఒక మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆలోచనలు మాత్రం కొంత సరిగ్గా పెట్టుకోవాలి. ఇమీడియట్గా వాళ్ళకి స్ఫురించదు. అంటే జ్ఞాపక శక్తి పెంచుకోవాలి స్టూడెంట్లు అయితే. పెద్దవాళ్ళు అయితే చేస్తున్న కార్యక్రమాల మీద కొంత దృష్టి సారించాలి, లేట్ అయిపోతూ ఉంటాయి. అదొకటి చేయాలి. సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు మాత్రం కమ్యూనికేషన్ విషయం కాకుండా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల విషయంలో ఒకటి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తండ్రి మొదలైన వాళ్ళ యొక్క ఆరోగ్యం అది కూడా కొంతవరకు అనుకూలతలని బాగుంటుంది. మీ మీద మీకు కొంత బద్ధకాన్ని వదిలేయాలి. పనులు లేట్ అయినా కూడా అయితే ఇందులో వదిలేయద్దు, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ఏంటంటే సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం అది జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వాములు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరితోనైనా సరే మీరు ఎంతసేపు కూడా వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళ విషయాల్లో వీళ్ళకి ఆలోచన తక్కువ, అంటే పట్టించుకోరు. వాళ్ళ విషయంలో ఎక్కువ వీళ్ళు పట్టించుకొని పక్క వాళ్ళకి ఎక్కువ వీళ్ళు కోఆపరేట్ చేయడానికి కానీ వాళ్ళ మీద ఇది చేయడం బట్టి వీళ్ళ విషయాన్ని ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారనుకుంటూ కూర్చుంటే పని ముందుకు వెళ్ళదు. కాబట్టి మీ పనుల మీద కూడా మీరు శ్రద్ధ వహిస్తూ మీ పనులను కూడా ఇన్ టైంలో చేసుకుంటూ ముందుకెళ్ళే దాని మీద దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ సమస్యని అధిగమించడానికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వినాయకుడి యొక్క దేవాలయాలు సందర్శించడం, వినాయకుడికి సంబంధించి శ్రీ గణేష నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించుకుంటాం. తప్పనిసరిగా ఈ యొక్క దీన్ని వాళ్ళు అధిగమిస్తారు. లేకపోతే ఏముందంటే వైరాగ్యం, నా పనులదే ఉందిలే, ముందు వాళ్ళ పని చేద్దాం. కరెక్టే, ఇతరులకు సహకరించాలి. కానీ మీ పనులు మీరు సహకాలంలో చేసుకోపోవడం బట్టి కూడా అది ఎవరో వచ్చేస్తాను కూర్చుంటే అది ముందుకెళ్ళదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. ఓకే మ్యామ్. సో ఓవరాల్ గా 2025లో స్టూడెంట్స్ కి, వ్యవసాయ రంగానికి చెందిన రైతులకి, లేదంటే కళాకారులకి, రాజకీయ నాయకులకి అంటే ఫస్ట్ హాఫ్ లో బాగుంటుందా, సెకండ్ హాఫ్ లో బాగుంటుందా ఒక్కసారి మ్యామ్? విద్యార్థులకి, స్త్రీలకి తీసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. విద్యార్థులకి సెకండ్ హాఫ్ న్యూట్రలైజేషన్. వీళ్ళు ఉంటారు కదా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే వ్యవసాయదారులు, తర్వాత కళారంగంలో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఓకే మ్యామ్. సో ఓవరాల్ గా చాలా క్లియర్ కట్ గా చాలా నీట్ గా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.